ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి, మతం మీద ఒక నమ్మకము, విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారా అండి? ఇన్ని రకాలుగా. అన్నిటినీ మించి మహాఘోరం, మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి 1,00,000 లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి, అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారును తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా. అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. అది ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక పరాకాష్ఠ స్థితి రాబోతుందన్నమాట.